డ్రగ్స్ మాఫియాతో లింకులు, టాలీవుడ్ సహచరులతో డ్రగ్స్ సంబంధాలు, సోదరులతో ఈ వ్యవహారానికి సంబంధించిన అంశాలపై సిట్ అధికారులు రవితేజపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 3.5 గంటల నుంచి ఏకధాటిగా ఈటెల్లాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు సిట్ అధికారులు. బలమైన ఆధారాలు చూపించడంతో రవితేజ ఊకొడుతున్నారా లేక ఉలిక్కి పడుతున్నారా? సిట్ ఆఫీస్లో అసలు ఏం జరుగుతోంది? కాల్విన్ జీషాన్తో ఎన్నేళ్లుగా పరిచయం ఉంది? వీరిద్దరితో ఎలాంటి రిలేషన్ ఉంది? ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లలో కాల్విన్తో మీకు పనేంటి? డ్రగ్స్ మీరొక్కరే తీసుకునేవారా? మీకు సహచరులెవరు? ఇటువంటి ప్రశ్నలు సిట్ లిస్ట్లో ఉన్నాయి. అలాగే పూరితో విదేశాల్లో ఎక్కడెక్కడికి వెళ్లేవారు? షూటింగ్ లేని సమయాల్లో గోవా, బ్యాంకాక్లో ఎలాంటి పార్టీలు చేసుకునేవారు? పూరి ద్వారానే ముమైత్ చార్మి పరిచయమయ్యారా? మీ సోదరులతో డ్రగ్స్ రిలేషన్ ఉందా? భరత్ మీకోసమే డ్రగ్స్ సప్లయర్గా అవతారం ఎత్తాడన్నది నిజమేనా? రఘుకు ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియాతో లింక్స్ కొనసాగుతున్నాయా? 7 ఏళ్ల క్రితం అరెస్టును మీరు తప్పించుకున్నారా అంటూ రవితేజను సిట్ బృందం ప్రశ్నిస్తోంది. రవితేజ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కోవడంతో అభిమానులు షాక్ అయ్యారు. తమ హీరో చాలా మంచోడంటున్నారు. సిట్ కార్యాలయం దగ్గరకు వచ్చిన రవితేజ అభిమానులు డ్రగ్స్ కేసు నుంచి బయటపడతాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు విచారణ ఎదుర్కొన్న వాళ్లలో టాప్ హీరో రవితేజ విచారణ సిట్ లో కొనసాగుతోంది. మా ప్రతినిధి రోహిత్ నాంపల్లి అబ్కారీ భవన్ వద్ద అందుబాటులో ఉన్నారు. అయితే రవితేజ ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. రోహిత్, ఓవర్ టు యు. సంధ్య, తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆసక్తిని కలిగిస్తున్న అంశం, తెలుగు ఇండస్ట్రీని కుదిపేస్తున్న అంశం డ్రగ్స్ అంశం. 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. వాళ్ళని విచారిస్తూనే ఉన్నారు. 9వ రోజు ఈరోజు మాస్ మహారాజా వంతు. మాస్ మహారాజా 10 గంటలకు ఆఫీసుకి చేరుకున్నారు. 10:30 నుంచి సిట్ బృందం మాస్ మహారాజాను విచారిస్తున్నారు డ్రగ్స్కి సంబంధించి. 5వ ఫ్లోర్లో విచారణ కొనసాగుతోంది. ఈ ఎక్సైజ్ కార్యాలయం ముందు ఫ్యాన్స్ హడావుడి కూడా నెలకొని ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి చేరుకున్న వాళ్ళ అభిమానులు రవితేజకు అనుకూలంగా చెప్తున్నారు. రవితేజ కడిగిన ముచ్చిలా బయటకు వస్తాడు, ఎటువంటి డ్రగ్ మార్కలు రవితేజకు అంటుకోవని చెప్తున్నారు. నిజానికి ఇప్పటివరకు కూడా మనం చూసాం, రవితేజ సోదరులకు సంబంధించి ఇప్పటివరకు ఆరోపణలు ఉండేవి, రవితేజకు సంబంధించి ఎటువంటి ఆరోపణలు ఉండేవి కావు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రవితేజ పేరు డ్రగ్స్కి లింకులు ఉన్నాయని రావడంతో మొత్తం అందరూ కూడా షాక్ గురయ్యారు. రవితేజ అభిమానులు కూడా షాక్ గురయ్యారు. ఇప్పటివరకు కూడా విచారణ చేస్తున్నప్పుడు ఎవరి అభిమానులు కూడా, చార్మి కానీ ఎక్కువ మంది అభిమానులు ఇక్కడికి రాలేదు. కానీ రవితేజ అభిమానులు మాత్రం ఇక్కడికి చేరుకుని రవితేజ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చారు, అటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ జిల్లాల నుంచి. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కాకినాడ నుంచి వచ్చాం. కాకినాడ నుంచి. రవితేజ నాకు చిన్నప్పటి నుంచి అంటే రవితేజ అంటే అభిమానం అండి. రవితేజ నా ఇన్స్పిరేషన్. రవితేజ డెఫినెట్గా ఈ తప్పు చేయదు, డ్రగ్స్ తీసుకోడు డెఫినెట్గా. ఆ నమ్మకం చేత నేను మా రవితేజ అన్నయ్యకి భరోసా ఇవ్వాలని చెప్పి నేను దూరం వచ్చానండి. అందుకే ఈరోజు ఇక్కడికి రావడం అనేది జరిగింది. సినిమా ఇండస్ట్రీలో చాలామంది కష్టపడి వచ్చారు. రవితేజ అంటే ఎందుకు అనిపిస్తుంది నీకు? సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కష్టపడి వచ్చారు. రవితేజ చాలా కష్టపడి వచ్చాడండి ఈ స్టేజ్కి. చిన్నప్పటి నుంచి కూడా అసిస్టెంట్ డైరెక్టర్ కానీ చాలా కష్టపడి వచ్చాడు. అందుకే రవితేజ ఇదే కాదు, ఏ పనిలో అన్నా నేను రవితేజని ఇన్స్పిరేషన్ కింద తీసుకుంటాం. మీరేం చేస్తారు? నేను డిప్లొమా కంప్లీట్ చేశానండి. ఇప్పుడు కాకినాడ నుంచి కేవలం రవితేజకి మద్దతుగా అక్కడ నుంచి ఇక్కడికి 10 గంటలు జర్నీ చేసి ఇక్కడికి చేరారు. మీరు ఎక్కడ నుంచి? నేను వెస్ట్ గోదావరి తాడేపల్లి నుంచి వచ్చానండి. రవితేజ సపోర్ట్ ఇద్దామని. రవితేజ అన్న కష్టంలో, సుఖంలో కాదు కష్టంలో సపోర్ట్ ఇద్దామని వచ్చానన్న. నేను మా హీరో అలాంటివాడు కాదు. ఎందుకంటే ఆయన మాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఎందుకు చిన్నప్పటి నుంచి కష్టపడి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కింద కష్టపడి ఆయన చేస్తారంటే చాలా షాక్ గురయ్యాను. ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? మార్నింగ్ 6 వరకు దిగాను. నైట్కి మార్నింగ్ 6 వరకు దిగాను. చూశాను అన్న. మాట్లాడలేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? షాద్నగర్ నుంచి సార్. షాద్నగర్ నుంచి వచ్చినాం. ఏమనుకుంటున్నారు మీరు? సార్ మా హీరో మా అన్నయ్య ఇలాంటి తప్పు చేయడాన్ని మేము నమ్ముతున్నాం. మేము గట్టిగా చాలా, మేమేనే కాదు 2 రాష్ట్రాల నుంచి వచ్చిన ఫ్యాన్స్ అందరూ నమ్ముతున్నారు. అన్నయ్య అంటే ప్రత్యేక అభిమానం. ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు ఒక అభిమానిగా చూడలేదు, ఒక సొంత మనిషిలాగా చూశారు మా అన్నయ్య, మా మాస్ మహారాజా రవితేజ అన్నయ్య. కానీ ఇప్పటికే విచారణ ఎదుర్కొనే వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు? డ్రగ్స్ గురించి, ఇతర సినీ ప్రముఖుల గురించి. సినిమా అది అంత పెద్దగా మాట్లాడేది మాకు హక్కు లేదండి. అది విచారణ తెలుస్తుంది. విచారణ తెలిసిన తర్వాత ఎవరైనా తెలుస్తుంది. కానీ ఒక స్మాల్ సపోర్ట్ అన్నకి, భరత్ రఘువే కాకుండా మేము తమ్ముళ్ళు ఉన్నాము, సపోర్ట్ ఇస్తామన్నట్టు మేము వచ్చామన్న. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కరీంనగర్ నుంచి వచ్చానండి.
ఫస్ట్ అయితే రవితేజ గారి మీద ఎలాంటి ఆరోపణ రాగానే ఫస్ట్ మేము చాలా బాధపడ్డామండి. ఎందుకంటే వ్యక్తిగతంగా తను ఎలాంటి వాడనేది మాకు తెలుసు. మేము 15 సంవత్సరాల నుంచి అన్నతో ప్రతి ఆనందంలో మేము పాలు పంచుకుంటూ ఉన్నాం. అలాగే ఆనందంతో పాటు ఈరోజు మా అన్నయ్యకి బాధ కూడా తోడైంది. సో దానిలో కూడా మేము తోడుంటామని చెప్పడానికి మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము. కరీంనగర్ నుంచి రావడం జరిగింది. మా అన్నయ్య వ్యక్తిగతంగా మేము చాలాసార్లు చూస్తూ ఉంటాం. ఆడియో రిలీజ్ ఫంక్షన్స్లో కానీ, సక్సెస్ మీట్స్లో కానీ, సినిమా షూటింగ్లో కూడా లాస్ట్ మంత్ మేము April 4th కూడా కలిసాం. లాస్ట్ టైం కలవడం అప్పుడు జరిగింది. ఆ రోజు కూడా మేము వ్యక్తిగతంగా మాతో ఎప్పుడు కూడా మేము వస్తే ఎందుకురా నా కోసం మీరు ఇలా డబ్బులు వేస్ట్ చేసుకొని టైం వేస్ట్ చేసుకొని తిరగడం, అమ్మ నాన్నలతో మంచి అమ్మ నాన్నలు చూసుకోండి అని ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటాడు. ఇలా అతనికి కూడా ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టి తన కోసం మేము రావడం కూడా ఇష్టం. అంటే తన కోసం రావడం అంటే తన కోసం మా టైం వృధా చేసుకొని రావడం ఇష్టం ఉండదు అన్నమాట. వ్యక్తిగతంగా అలాంటి వ్యక్తి పైన ఇలాంటి ఆరోపణలు జరగడం మాకు చాలా బాధాకరం అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు అండి, ఆదోని, కర్నూలు డిస్టిక్. 700 కిలోమీటర్ వస్తుందండి ఇక్కడ నుంచి మన ఊరు. ఇప్పుడు ఈ నింద రావడానికి కారణం ఏమంటే మనకు ఇప్పుడు మనమంతా చూస్తున్నాము, మన ఫ్యాన్స్ వాళ్ళకి కానీ ఒకటి అన్నగారు ఎంత కష్టపడి ఈ స్థానంలో ఉన్నారో 15 ఏళ్ళ నుంచి. మేము కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఉండే సీనియర్స్ మమ్మల్ని ఫాలో అవుతూ అన్నని ఫాలో అవుతూ మన జూనియర్స్ కూడా ఉన్నారు. కానీ అన్న ఏ రోజు ఇలాంటి తప్పు చేయడని మా అభిప్రాయం, మనకు అది ఉంది, అది గట్టిగా మన నమ్మకం అది. కానీ రాబోయే రోజులు కూడా మనమే మంచివి. అన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు. మన భరత్ అన్న గారి మరణం తర్వాత కూడా ఇది జరిగింది. కానీ మేము ఏ రోజు కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ అన్నగారికి తోడు ఉంటామని మేము అనుకుంటుంటున్నాం. మీరెన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? నేను మార్నింగ్ 6:30కి వచ్చానండి. మాట్లాడారా రవితేజ్? లేదండి, మాట్లాడలేదు. దూరం మాత్రమే నిల్చున్నాం. ఎందుకంటే ఇలాంటి ఇబ్బందికరమైన సమయంలో తనని ఇబ్బంది పెట్టడం కూడా బాగుండేది కదండి. సో తను ఇక్కడ లోపలికి వెళ్ళి ఆనందంగా తిరిగి వస్తే మాకు అది సంతోషం అండి. ఇప్పుడు ఈ సమయంలో మాట్లాడి తనని ఇబ్బంది పెట్టడం కూడా మాకు ఇష్టం లేదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ లోకల్. ఏమంటారు మీరు? మా అన్నయ్య బయటకు వస్తే సంతోషంగా మాకు అదే ఆనందం. మీరు డ్రగ్స్ గురించి ఏం మాట్లాడతారు? ఈ ఆరోపణల గురించి ఇంతవరకు రవితేజ పైన ఆరోపణలు వచ్చినప్పుడు అందరూ కూడా షాక్కి గురయ్యారు. రవితేజ పైన ఇప్పటివరకు ఎలాంటి ఆరోపణలు రాలేదు, కానీ ఇప్పుడు ఆరోపణలు రావటం రవితేజ ఆరోపణ మాత్రం వచ్చిందండి, కానీ అది నిజం కాదు. అలాగే తను కడిగిన ముత్యంలా బయటకు వస్తాడని చెప్పేసి తన తల్లి చెప్పిన మాటలు 100% నిజమవుతాయని మాకు నమ్మకం అండి. చూస్తున్నాం, తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి చేరుకున్నారు. అన్ని జిల్లాల నుంచి దాదాపు రవితేజ ఫ్యాన్స్ ఇక్కడికి చేరుకున్నారు. రవితేజ ఇంట్రాగేషన్ కొనసాగుతుంది. రవితేజను సిట్ అధికారులు విచారిస్తున్నారు. అయితే రవితేజ పైన నిజంగానే ఆరోపణలు వచ్చినప్పుడు ఒక్కసారిగా అందరూ షాక్కు గురయ్యారు. రవితేజ తమ్ముళ్ళ గురించి ఆరోపణలు ఉన్నాయి. రవితేజ గురించి ఆరోపణలు వచ్చినప్పుడు నోటీసు వెళ్ళినప్పుడు కూడా షాక్కు గురయ్యారు. అండ్ జీసన్ లాంటి వాళ్ళు సమాచారం ఇచ్చిన తర్వాత కూడా పక్కా ఆధారాలతోనే రవితేజను ఇంట్రాగేట్ చేస్తున్నామని పోలీసులు చెప్తారు. సో రవితేజ ఇంట్రాగేషన్ ఎంతవరకు కొనసాగుతుంది, ఎన్ని గంటల పాటు సుదీర్ఘంగా ఇంతకుముందు సుబ్బరాజుని, తరుణ్ని అండ్ పూరి జగన్నాథ్ని వీళ్ళు ఎంతసేపు విచారించారో అంతసేపు కొనసాగే అవకాశం ఉంటుందా, లేకపోతే నిన్న మొన్న జరిగినట్టుగా 5 గంటల వరకే కొనసాగుతుందా అనేది మాత్రం వేచి చూడాలి. కానీ ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే రవితేజను కూడా సుదీర్ఘంగానే విచారించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అండ్ జీసన్ గురించి, కెల్విన్ గురించి, వీళ్ళతో ఉన్న సంబంధాల గురించి రవితేజను అడుగుతున్నారు. ఇప్పటికే జీసన్ డ్రగ్స్ని ఎవరికి సరఫరా చేశాడు, ఎలా ఇచ్చాడు, ఎప్పుడెప్పుడు ఇచ్చాడు, వీటి సమాచారం అంతా ఇచ్చిన నేపథ్యంలో సో రవితేజ్ దగ్గర నుంచి చాలా సమాచారాన్ని రాబడుతున్నట్టుగా తెలుస్తోంది. సంధ్య. రైట్ రోహిత్, రవితేజ అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. తమ హీరో అలాంటి వాడు కాదు, ఎలాంటి మచ్చ లేకుండా బయటకు వస్తాడు అని రవితేజ అభిమానులు చెప్తూ ఉన్నారు.